బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భారత్లో మరోసారి ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. ఢిల్లీలో భారీ బ్లాస్ట్లకి ప్లాన్ చేశారు 4 టెర్రరిస్టులు. ప్రస్తుతానికి ఆ 4 టెర్రరిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్, మహారాష్ట్ర, ఒడిశాకి చెందిన వ్యక్తులుగా వాళ్ళని గుర్తించారు. ఒక ప్లాన్ ప్రకారం ఆ లొకేషన్స్ ని కూడా ఫిక్స్ చేసేశారు. దానికి సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ని, బాంబ్స్ ని కూడా రెడీ చేసి ఇంకా అటాక్ చేసే జస్ట్ కొన్ని గంటల ముందే పోలీసులు ఈ టెర్రరిస్ట్ మూకని పట్టుకున్నట్టు తెలుస్తుంది. బాంబు పేలులకు ప్లాన్ చేస్తుండగానే ఇటు ఢిల్లీ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఒక టాయ్ కార్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ కార్లు, ఆ బొమ్మ కార్లలో హైలీ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అని చెప్పొచ్చు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్. ఆ బొమ్మ కార్లోనే బాంబుని సెట్ చేసి ఆ బాంబుని రిమోట్ ద్వారా ఆ కార్స్ని ఆపరేట్ చేసి ఢిల్లీలో పలు చోట్ల బాంబులు పేల్చాలని ప్లాన్ చేశారు. ఆ నిందితులు ఇటు మొసాయిబ్ మహమ్మద్, అలాగే మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ సోహెల్, షేక్ ఇమ్రాన్, ఈ 4గురుగా వారిని గుర్తించారు. భారీ సంఖ్యలో ఈ రిమోట్ కార్స్ని వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టారంటే ఆలోచించండి ఎన్ని లొకేషన్స్లో ఎంత విధ్వంసాన్ని సృష్టిద్దామని ప్లాన్ చేశారు. రిమోట్ కంట్రోల్ కార్ ద్వారా ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి దాన్ని ఉపయోగించి ఈ పేలులకి స్కెచ్ వేశారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, అలాగే ఇండియా గేట్ అలాంటి ప్రాంతాలు, భారీగా ప్రజలు ఉండే ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం, భారీగా అక్కడికి ప్రజలు చేరుకుంటూ ఉంటారు. ఇండియా మొత్తంగా ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తులందరూ ఇటు ఎర్రకోటని చూడడానికి వెళ్తుంటారు. అలాగే ఇండియా గేట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఫొటోస్ కానీ అక్కడ కొంత సమయం స్పెండ్ చేసే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి లొకేషన్స్, టూరిస్ట్ లొకేషన్స్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు అయోధ్యలోని రామ మందిరం, అలాగే పార్లమెంట్ హౌస్ని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బ్లాస్ట్ చేయాలని వీరు దానికి సంబంధించిన ఒక పథకం ప్రకారమే అన్ని రెడీ చేసుకున్న సమయానికి ఢిల్లీ పోలీసులు ఆ స్కెచ్ని ఛేదించేశారు. వాళ్ళని పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 4 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ 4 బీహార్, మహారాష్ట్ర, అలాగే ఒడిశా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. అంటే ఒక క్రాస్ స్టేట్ నెట్వర్క్, ఒక నెట్వర్క్ని ఏర్పరిచారు. అక్కడ చాలామంది వ్యక్తులని రాడికలైజ్ చేశారు. ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఒక నెట్వర్క్ని ఏర్పరిచి అక్కడి నుంచి రన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ 4 వ్యక్తుల పేర్లు మొసాయిబ్ అహ్మద్, మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ సోహెల్, షేక్ ఇమ్రాన్, ఈ 4గురుగా వాళ్ళని గుర్తించారు. పిల్లలకు సంబంధించిన టాయ్ కార్స్, అంటే చిన్న పిల్లల్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం. ఒక టాయ్ కార్ వాళ్ళు కూర్చొని దాంట్లో ఉంటే రిమోట్తో కంట్రోల్ చేసి వాటిని ఆపరేట్ చేయొచ్చు. సాధారణంగా 0 to 2-3 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేసే ఆ రిమోట్ కంట్రోల్ కార్స్ అని చెప్పొచ్చు. వాటి ధర ఒక 30,000, 20 నుంచి 30,000, ఆ పైన మేబీ 20 నుంచి 50,000 ఆ కాస్ట్లో ఉండే కార్స్ అని చెప్పొచ్చు. ఆ కార్స్లో ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని పెట్టి, అంటే బాంబ్స్ని దాంట్లో పెట్టి రిమోట్ ద్వారా పేల్చేద్దామని ప్లాన్ చేశారు ఈ దుండగులు. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఆల్ ఇండియా నెట్వర్కా? వాళ్ళు చేసిన ఆ ప్లాన్స్ మొత్తాన్ని ప్రస్తుతానికి పోలీసులు ఛేదించారా? ఇంకా కొంతమంది టెర్రరిస్టులు ఉండే అవకాశం ఏముందా? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? డెఫినెట్ గా కొంత భారత్ లో మరోసారి ఉగ్ర కదలికలకి స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో భారీ బ్లాస్ట్లకు ప్లాన్ చేసిన నేపథ్యం కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే 4గురిని అరెస్టులు కూడా చేశారు. బీహారు, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వ్యక్తులుగా వీళ్ళందరినీ కూడా చేసినప్పటికీ కానీ ఓవరాల్ గా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున బాంబులు పేల్చడానికి సిద్ధం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. వ్యవహారంలో ఎక్కడ వేరే ఆలోచన అయితే లేదు. కాకపోతే బొమ్మ కార్లతో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ముసాయిద్ అహ్మద్, మహమ్మద్ అహ్మద్, సోహైల్, షేక్ ఇమ్రాన్లుగా ఈ 4గురిని కూడా గుర్తించారు. భారీ రిమోట్ కంట్రోల్ కార్లు తయారు చేసినట్టుగా ఉంది. దీంట్లో
ఐఈడి ఉపయోగించి పేలుళ్ళకి సెట్ చేసినట్టుగా కూడా కొంత క్లియర్గా తెలుస్తుంది. అయితే ఎర్రకోట, ఇండియా గేట్ వద్ద కొన్ని ప్రాంతాల్లో డిక్కీ కూడా నిర్వహించారు అనేది పోలీసుల వద్ద సమాచారం. అయోధ్యలోని రామ మందిరం, పార్లమెంట్ హౌస్ దగ్గరతో పాటు ఉగ్రవాదులు వీటన్నిటిలో కూడా ఎర్రకోట, ఇండియా గేట్ దగ్గర కూడా కొంత ప్లాన్ చేయాలనేది చేసినట్టుగా మనకి సమాచారం అయితే అందుతోంది. బట్ పోలీసులు కూడా ఆ దిశగానే ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ నలుగురు అరెస్ట్ వెనకాల ఉగ్రవాదులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ కూడా దీనికి ఇది రిమోట్ కార్లతో తయారీకి లేకపోతే దీని వెనకాల జరుగుతున్న వ్యవహారంలో ఇంతేనా, లేకపోతే ఇంకా ఏమైనా బ్యాక్ ఎండ్ లో వ్యవహారం ఉందా అనేది కూడా కొంత పోలీసులు చూస్తున్నారు. ఫైనల్ గా ఈ వ్యవహారంలో ఎంత దూరం వెళ్తుంది, వీళ్ళ నలుగురు ద్వారా మరింత కొంత సమాచారాన్ని అందుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తం మీద ఇటు పాకిస్తాన్కి సంబంధించిన టెర్రర్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఈ పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్ ఇండియాలో వీళ్ళని రాడికలైజ్ చేసి, అంటే మోటివేట్ చేసి, వీళ్ళని మతం కోసం పోరాడాలి, విధ్వంసాన్ని సృష్టించాలి అంటూ వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళకి కావాల్సిన ఆయుధాలని, వీళ్ళకి కావాల్సిన డబ్బుని, వీటన్నిటిని పాకిస్తానే దగ్గర ఉండి సరఫరా చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం, ఇలా ఇండియా వైడ్గా ఒక నెట్వర్క్ని ఏర్పరిచి ఇండియా మొత్తంగా వివిధ లొకేషన్స్లో, డిఫరెంట్ లొకేషన్స్లో ఒక నెట్వర్క్ని ఏర్పరిచి బాంబ్ బ్లాస్టులు చేద్దామని గతంలో కూడా ప్లాన్ చేశారు. అలాంటి ఒక స్కెచ్, అలాంటి ఒక ప్లాన్ మళ్ళీ ఇప్పుడు కూడా జరిగింది. కానీ ఢిల్లీ పోలీసులు చాలా చాకచక్యంగా వాళ్ళ ప్లాన్లన్నిటినీ ముందే